హాయ్ ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ టు ఆల్ ఇన్ వన్ ఫిల్మ్ అప్డేట్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో జూలై సెకండ్ హాఫ్లో రిలీజ్ అవబోతున్న ఓటీటీ మూవీస్ కంప్లీట్ లిస్ట్ అయితే చూద్దాం. చూసే ముందు ఫ్రెండ్స్, మీలో ఎవరైనా మన ఛానల్కి కొత్తగా విజిట్ చేసినట్టయితే ఛానల్లో ఉన్న ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. వీడియో పెట్టంగానే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. అలానే ఫ్రెండ్స్, వీడియోకి లైక్ కూడా మర్చిపోకండి. సింపుల్గా వీడియో ఎంజాయ్ ద వీడియో. ఫస్ట్ వన్, సస్పెన్స్ థ్రిల్లర్ మిస్టరీ ఫిలిం ధూమం, స్టారింగ్ ఫహద్ ఫాసిల్, అప్పన్న బాలమురళి అండ్ రోషన్ మాథ్యూ. డైరెక్టర్ పవన్ కుమార్ గారు తీసిన ఈ మూవీ అనేది యావరేజ్గా నిలిచింది. సో ఫ్రెండ్స్, ఈ మూవీ ఓటీటీ ప్రీమియర్ అనేది షెడ్యూల్ జూలై 21 ఆన్ అమెజాన్ ప్రైమ్ వీడియో. ఒరిజినల్ ఆడియో, మలయాళం డబ్బుడ్ వర్షన్స్ కూడా రిలీజ్ చేయనున్నారు. సస్పెన్స్, ఇది సైకలాజికల్ హారర్ మిస్టరీ థ్రిల్లర్ ఫిలిం అయితే వచ్చింది. ఇందులో 5 ఫ్రెండ్స్ ఒక హాంటెడ్ హౌస్కి అయితే వెళ్తారు. ఆ హాంటెడ్ హౌస్లో జరిగిన పారానార్మల్ యాక్టివిటీస్ ఒక డెడ్లీ స్టోరీతో మనకి చూడ్డానికైతే దొరుకుతుంది. సో ఫ్రెండ్స్, ఈ మూవీ అయితే థియేటర్స్లో వచ్చి సూపర్ హిట్ అయితే అయింది. ఈ మూవీ ఓటీటీ ప్రీమియర్ జూలై 20 ఆన్ నెట్ఫ్లిక్స్ ఇండియా, తమిళ్ అండ్ తెలుగు లాంగ్వేజెస్. ది ఫ్లాష్, ఇది యాక్షన్ ఫ్యాంటసీ ఫిలిం. ఇందులో ఫ్లాష్, బ్యాట్మ్యాన్ అండ్ సూపర్ గోల్ అయితే కనబడతారు. మూవీ అయితే చాలా అంటే చాలా బాగుంది. మనం ఈ మూవీని చూడడానికి వీడియో ఆన్ డిమాండ్ అనేది జూలై 18 నుంచి అందుబాటులో అయితే ఉంటుంది అమెజాన్ ప్రైమ్ వీడియోలో. అండ్ ఇండియన్ ఆడియోస్ని ఎప్పుడు రిలీజ్ చేయబోతున్నారంటే బుక్ మై షోలో జూలై లాస్ట్ వీక్లో మనకి ఇండియన్ ఆడియోస్ అనేవి చూడడానికి అందుబాటులో అయితే ఉంటాయి. జియో సినిమా వాంచి వస్తున్న మరొక న్యూ ఫిలిం ట్రయల్ పీరియడ్. ఇది కామెడీ డ్రామాగా అయితే ఉంటుంది. ఇందులో మానవ్ కౌల్ అండ్ జెనీలియా లీడ్లో యాక్ట్ చేశారు. ఆఫీషియల్ ట్రయల్ అయితే చాలా ఫన్నీగా అయితే ఉంది. ఈ మూవీ డిజిటల్ ప్రీమియర్ వచ్చేసి జూలై 21 నుంచి జియో సినిమాలో అందుబాటులో అయితే ఉంటుంది, మల్టిపుల్ లాంగ్వేజెస్. రంగబలి, స్టారింగ్ నాగశౌర్య, యుక్తి తారేజా అండ్ షాయిన్ టామ్ ఇందులో లీడ్లో యాక్ట్ చేశారు. ఇది రొమాంటిక్ కామెడీ ఫిలిం అయితే వచ్చింది. సో మూవీ అయితే ఆ కామెడీ కోసం వన్ టైం వాచబుల్ ఫిలిం. సో ఈ మూవీ ఓటీటీ రైట్స్ అనేవి నెట్ఫ్లిక్స్ ఇండియా వారు బ్యాక్ చేసుకోన్నారు. ప్రీమియర్ ఎక్స్పెక్టెడ్ జూలై 28 ఆర్ ఆగస్ట్ 4. జాకీ చాన్ అండ్ జాన్ సేనా లీడ్లో వచ్చిన యాక్షన్ థ్రిల్లర్ మిస్టరీ ఫిలిం హిడెన్ స్ట్రైక్. సో ఫ్రెండ్స్, ఈ మూవీ మనకి ఇంగ్లీష్ వర్షన్ అనేది చూడ్డానికి జూలై 28 నుంచి నెట్ఫ్లిక్స్ ప్లాట్ఫామ్లో అందుబాటులో అయితే ఉంటుంది. ద క్లోనెడ్ టైరోన్, ఇది నెట్ఫ్లిక్స్ వారి ఒరిజినల్ క్రైమ్ మిస్టరీ ఫ్యాంటసీ ఫిలిం. ఈ మూవీ మనకి చూడ్డానికి జూలై 21 నుంచి నెట్ఫ్లిక్స్ ప్లాట్ఫామ్లో అందుబాటులో అయితే ఉంటుంది, మల్టిపుల్ లాంగ్వేజెస్. విక్టర్ లెస్సార్డ్ సీజన్ 3, ఇది సైకలాజికల్ థ్రిల్లర్ సిరీస్. సీజన్ 1, సీజన్ 2 మనకి ఆల్రెడీ తెలుగు డబ్బింగ్లో పిఆర్ ఓటీటీ ప్లాట్ఫామ్లో అందుబాటులో అయితే ఉన్నాయి. సీజన్ 3ని ప్రీమియర్ చేయబోతున్నారు జూలై 21 నుంచి. విఆర్ ఓటీటీ ప్లాట్ఫామ్లో సీజన్ 3 అనేది తెలుగు డబ్బింగ్లో అందుబాటులో అయితే ఉంటుంది. జెన్నిఫర్ లారెన్స్ అండ్ ఆండ్రూ ఫెల్డ్మ్యాన్ లీడ్లో వచ్చిన కామెడీ రొమాంటిక్ 18+ కేటగిరీ ఫిలిం నో హార్డ్ ఫీలింగ్స్. ఫ్రెండ్స్, ఈ మూవీ మనం చూడడానికి వీడియో ఆన్ డిమాండ్ అనేది జూలై లాస్ట్ వీక్లో అందుబాటులో అయితే ఉంటుంది ఆన్ అమెజాన్ ప్రైమ్ వీడియో. శ్రీ విష్ణు అండ్ రెబా మోనికా లీడ్లో వచ్చిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఫిలిం సామజ్య వర్గమన. మూవీ అయితే బ్లాక్ బస్టర్. సో ఈ మూవీని మనం చూడడానికి ఓటీటీ ప్లాట్ఫామ్లో చాలా త్వరగానే ప్రీమియర్ చేస్తున్నారు. జూలై 22 నుంచి ప్రీమియర్ అనేది ప్లాన్ చేస్తున్నారు. ఆహా అండ్ నెట్ఫ్లిక్స్ ప్లాట్ఫామ్లో ఈ మూవీ స్ట్రీమింగ్ అయితే ఉండబోతుంది. హ్యాపీనెస్ ఫర్ బిగినర్, ఇది అమెరికన్ అడ్వెంచరస్ రొమాంటిక్ కామెడీ డ్రామా ఫిలిం. ఈ మూవీలో మనకి కొందరి హైకింగ్ ట్రిప్, వాళ్ళ న్యూ లైఫ్ జర్నీ అండ్ రొమాంటిక్ డ్రామా అనేది చూపించబోతున్నారు. ఈ మూవీ మనకి జూలై 27 నుంచి చూడడానికి నెట్ఫ్లిక్స్లో అందుబాటులో అయితే ఉంటుంది, మల్టిపుల్ లాంగ్వేజెస్. ఐస్ ఫ్యాంటసీ, ఇది 2016 ఇయర్లో వచ్చిన యాక్షన్ ఫ్యాంటసీ డ్రామా చైనీస్ వెబ్ సిరీస్. ఫ్రెండ్స్, ఈ సిరీస్ని ఎంఎక్స్ ప్లేయర్ వారు హిందీ ఒరిజినల్ డబ్ చేసి జూలై 19కి ప్రీమియర్ చేయబోతున్నారు. స్పెషల్ ఆప్స్ లైన్నెస్, ఇది పారామౌంట్ ప్లస్ వారి ఒరిజినల్ థ్రిల్లర్ డ్రామా సిరీస్. సిరీస్ వచ్చేసి బేస్డ్ ఆన్ రియల్ లైఫ్ స్టోరీ ఆధారంగా ఉండబోతుంది. ఇందులో జో సాల్డానా లీడ్లో యాక్ట్ చేశారు. మనకి సిరీస్ వచ్చేసి జూలై 23 నుంచి పారామౌంట్ ప్లస్ అండ్ జియో సినిమాలో అందుబాటులో అయితే ఉంటుంది. జర్మన్ నెట్ఫ్లిక్స్ వారి ఒరిజినల్ ఫిలిం ప్యారడైజ్. ఈ మూవీ వచ్చేసి సైన్స్ ఫిక్షన్ అండ్ థ్రిల్లర్ డ్రామాగా అయితే ఉండబోతుంది. ఈ మూవీ మనకి చూడడానికి జూలై 27 నుంచి నెట్ఫ్లిక్స్ ప్లాట్ఫామ్లో అందుబాటులో అయితే ఉంటుంది, మల్టిపుల్ లాంగ్వేజెస్. రూబీ గిల్మ్యాన్ టీనేజ్ క్రాకెన్, ఇది యానిమేషన్ అడ్వెంచర్ యాక్షన్ కామెడీ డ్రామా ఫిలిం. ఈ మూవీ వీడియో ఆన్ డిమాండ్ అనేది మనకి జూలై 18 నుంచి చూడడానికి అందుబాటులో అయితే ఉంటుంది. లేడీ బగ్ అండ్ క్యాట్ నాయిర్, ఇది యానిమేషన్ అడ్వెంచర్ డ్రామా ఫిలింగా ఉండబోతుంది. ఈ మూవీని మనం చూడడానికి జూలై 28 నుంచి నెట్ఫ్లిక్స్ ప్లాట్ఫామ్లో మూవీ అనేది అందుబాటులో అయితే ఉంటుంది, మల్టిపుల్ లాంగ్వేజెస్. ఆది పురుష్, ఇది మైథలాజీ యాక్షన్ ఫ్యాంటసీ డ్రామా ఫిలిం.
స్టారింగ్ ప్రభాస్, కృతి సనన్ అండ్ సైఫ్ అలీ ఖాన్. ఈ మూవీ జూలై 14కి రెంట్ మోడల్లో ప్రీమియర్ ఉండబోతుందని చెప్పేసి న్యూస్ అయితే వచ్చింది. బట్ ఆ డేట్కి ప్రీమియర్ అనేది చేయలేదు, అది ఫాల్స్ అయితే అయింది. ఇంకా న్యూ డేట్ గురించి ఎలాంటి సోర్స్ అనేది రాలేదు. లైక్ మనకి ఈ జూలై సెకండ్ హాఫ్లో ప్రీమియర్ అనేది చేసేవచ్చు, దీనికన్నా లేట్ చేయరు అనుకుంటున్నాను. సో ఎగ్జాక్ట్ డేట్ రాగానే మీకు ఒక షార్ట్ వీడియోలో అప్డేట్ చేస్తాను దీని గురించి. ది విచ్చర్ సీజన్ 3 పార్ట్ 2. ఇది యాక్షన్ అడ్వెంచర్ డ్రామా ఫ్యాంటసీ మిస్టరీ సిరీస్. ఈ సిరీస్కి సంబంధించి లాస్ట్ మంత్ పార్ట్ 1లో 5 ఎపిసోడ్స్ ప్రీమియర్ అయితే చేశారు. ఇప్పుడు పార్ట్ 2కి సంబంధించి 3 ఎపిసోడ్స్ జూలై 27 నుంచి మనకి చూడడానికి నెట్ఫ్లిక్స్ ప్లాట్ఫామ్లో అందుబాటులో అయితే ఉంటాయి. మల్టిపుల్ లాంగ్వేజెస్. గుడ్ ఒమెన్స్ ఇది ప్రైమ్ వీడియో వారి ఒరిజినల్ సిరీస్ వచ్చేసి ఫ్యాంటసీ కామెడీ అండ్ సూపర్ న్యాచురల్ యాక్టివిటీ అయితే ఉంటుంది. 2019 ఇయర్లో సీజన్ 1 రిలీజ్ అయ్యి 8/10 IMDb రేటింగ్ అయితే దక్కించుకుంది. ఇప్పుడు సీజన్ 2 మన ముందుకైతే వస్తుంది. జూలై 28 నుంచి సిరీస్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అయితే ఉంటుంది. మల్టిపుల్ లాంగ్వేజెస్. స్పైడర్ మ్యాన్ అక్రాస్ ద స్పైడర్ వర్స్ ఇది యానిమేషన్ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్. ఇది ప్రీవియస్ పార్ట్కి సీక్వెల్ ఫిల్మ్ అయితే వచ్చింది. మన హీరో చేసిన తప్పిదం వల్ల ఒక ఫన్నీ పర్సన్ ఎనిమిగా అయితే మారుతాడు. సో ఆ ఎనిమిగా మారిన పర్సన్ వచ్చేసి మల్టీవర్స్ని వచ్చేసి ఓపెన్ చేస్తాడు. సో దాని తర్వాత జరిగిన ప్రమాదం ఏంటో మూవీలో మీరు చూస్తారు. ఇందులో మనకి లాట్ ఆఫ్ స్పైడర్ మ్యాన్స్ అయితే కనబడతారు. అందులో మన ఇండియన్ స్పైడర్ మ్యాన్ పవిత్ర ప్రభాకర్ కూడా. సో ఈ మూవీ మనం చూడడానికి వీడియో ఆన్ డిమాండ్ అనేది జూలై 18కి రిలీజ్ చేయబోతున్నారు. మనకి వివోడి వచ్చేసి అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులో అయితే ఉంటుంది. అండ్ మన ఇండియన్ వర్షన్స్ కూడా ఎట్ సేమ్ డే బుక్ మై షోలో అయితే ఎక్స్పెక్ట్ చేయవచ్చు. నెక్స్ట్ స్పై ఇది యాక్షన్ థ్రిల్లర్ ఫిల్మ్ అయితే వచ్చింది. ఇందులో నిఖిల్ అండ్ ఐశ్వర్య మీనన్ లీడ్లో యాక్ట్ చేశారు. ఫ్రెండ్స్ ఈ మూవీ థియేటర్స్లో వచ్చి యావరేజ్ టాక్ అయితే తెచ్చుకుంది. సో మనకి ఓటీటీ ప్లాట్ఫామ్లో చూడడానికి జూలై 28 నుంచి ప్రీమియర్ చేయబోతున్నారు. అమెజాన్ ప్రైమ్ వీడియోలో మూవీ అనేది అందుబాటులో అయితే ఉంటుంది. D.P. సీజన్ 2 ఇది నెట్ఫ్లిక్స్ వారి ఒరిజినల్ సౌత్ కొరియన్ సిరీస్ వచ్చేసి యాక్షన్ థ్రిల్లర్ మిలిటరీ డ్రామా సిరీస్కి అయితే ఉంటుంది. ఈ సిరీస్లో టోటల్ 6 ఎపిసోడ్స్ వరకు అయితే ఉన్నాయి. సో సిరీస్ ప్రీమియర్ వచ్చేసి జూలై 28 నుంచి నెట్ఫ్లిక్స్ ఇండియాలో ప్రీమియర్ చేయబోతున్నారు. ఇంగ్లీష్, కొరియన్ అండ్ హిందీ ఆడియోస్. బవాల్ ఇది డైరెక్ట్గా ఓటీటీ ప్లాట్ఫామ్లో రిలీజ్ అవబోతున్న ఫిలిం. మూవీ వచ్చేసి యాక్షన్ అండ్ రొమాంటిక్ డ్రామా అయితే ఉంటుంది. ఈ మూవీకి డైరెక్టర్ వచ్చేసి దంగల్ మూవీ తీసిన డైరెక్టర్ నితేష్ తివారీ. ఇందులో వరుణ్ ధవన్ అండ్ జాన్వీ కపూర్ అయితే లీడ్లో యాక్ట్ చేశారు. సో ఈ మూవీని మనం చూడడానికి జూలై 21 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులో అయితే ఉంటుంది. ఒరిజినల్ లాంగ్వేజ్ హిందీ. కీక్యో ది రిటర్న్ ఇది 2019 ఇయర్లో వచ్చిన జపాన్ టీవీ షో ఫిలిం. ఈ మూవీకి IMDb రేటింగ్ 7.1/10 అయితే ఇచ్చున్నారు. సో ఈ మూవీని హిందీ డబ్ చేసి MX ప్లేయర్ వారు జూలై 22కి ప్రీమియర్ చేస్తున్నారు. ది మర్డరర్ ఇది థాయ్ ఒరిజినల్ కామెడీ క్రైమ్ మిస్టరీ ఫిలిం. ఈ మూవీ డిజిటల్ ప్రీమియర్ వచ్చేసి జూలై 27 నుంచి నెట్ఫ్లిక్స్ ఇండియాలో అందుబాటులో అయితే ఉంటుంది. థాయ్ అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజెస్. నెక్స్ట్ ఏజెంట్ స్టారింగ్ అఖిల్ అండ్ సాక్షి వైద్య. ఈ మూవీని థియేటర్స్లో చూడని వారు చాలా ఈగర్గా అయితే వెయిట్ చేస్తున్నారు. ఓటీటీ ప్లాట్ఫామ్లో అయినా చూడాలి అని చెప్పేసి. అయితే ఇక్కడ సోనీ లివ్ వారు ఇప్పటికే 2 times పోస్ట్ పోన్ అయితే చేశారు డేట్స్ రివీల్ చేసి మరి. సో ఇక్కడ రీసెంట్గా వచ్చేసి ఈ మూవీ ప్రొడ్యూసర్ గారు కూడా కన్ఫర్మ్ అయితే చేయడం జరిగింది. ఈ మూవీకి సంబంధించి ఎలాంటి ఎడిటింగ్ వర్క్ అనేది జరగట్లేదు, అదంతా ఫాల్స్ న్యూస్ అని చెప్పేసి. అలానే సోనీ లివ్ వారితో ఎలాంటి ఫైనాన్షియల్ ఇష్యూస్ అయితే లేవు, వాళ్ళకైతే రైట్స్ అయితే ఇచ్చేస్తున్నారు. ఇంకా వాళ్ళ ఇష్టం ఎప్పుడైనా ప్రీమియర్ చేయవచ్చు అని చెప్పేసి. అయితే ఫ్రెండ్స్ ఇప్పుడే వచ్చిన న్యూస్ ఏంటంటే ఈ మూవీ అనేది పర్మనెంట్గా లాకర్లోకి అయితే వెళ్ళిపోయింది. ఓటీటీ ప్లాట్ఫామ్లో ఈ మూవీ అనేది ఇప్పుడల్లా రాదు అని చెప్పేసి. సో ఇదే కానీ జరిగినట్టయితే ఈ మూవీ మనకి HD అనేది ఇప్పుడల్లా చూడ్డానికైతే దొరకదు. సో సోనీలి వారు ఇప్పటికే 2 months వరకు అయితే ఆపారు. ఇంకా 2 months తర్వాత రిలీజ్ చేస్తారా, లేకుంటే 1 year తర్వాత రిలీజ్ చేస్తారా చూడాలి. మరి ఎవరైతే ఈ మూవీని ఓటీటీ ప్లాట్ఫామ్లో చూడాలని చెప్పేసి వెయిట్ చేస్తున్నారు, మీరందరూ ఈ మూవీ గురించి కొన్ని రోజులు అయితే మర్చిపోండి ఫ్రెండ్స్. ఈసారి సోనీ లివ్ వారు అఫీషియల్గా డేట్ గురించి ఇన్ఫర్మేషన్ రివీల్ చేయగానే మీకు అప్డేట్ అయితే చేస్తాను. సో ఇవే ఫ్రెండ్స్ ఈ జూలై సెకండ్ హాఫ్లో రిలీజ్ అవబోతున్న ఓటీటీ మూవీస్ వచ్చేసి. ఈ మూవీస్లో మీరు ఏ మూవీని చూద్దామని చెప్పేసి వెయిట్ చేస్తున్నారు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఫ్రెండ్స్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే వీడియోకి లైక్ ఇచ్చి మీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో ఒక్క షేర్ ఇవ్వడానికైతే ట్రై చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్. Myself when I stayed. I'm a pretty boss, look on my shit bright waist. I'm a freak in the sheets, but I got class. I'ma grab an ass if you want it.